మన ఊటీ న్యూస్కి స్వాగతం. నా పేరు రామారావు దొర. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ని. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఇప్పుడు బైపర్కేషన్లో అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం సటార్జీపురం ఆదివాసుల మీద కొయ్యూరు జడ్పీటీసీ వైఎస్ఆర్సిపి పార్టీ జడ్పీటీసీ వార నూకరాజు ఆయన కుమారులు కలిసి ఆ సటార్జీపురం ఆదివాసుల మీద పెద్ద ఎత్తున దాడులు చేసి ఆ భూములు లాక్కోవాలని చెప్పేసి చూస్తున్నారు. వీళ్ళు సుమారుగా ఒక 50 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ సాగు అనుభవంలో ఉన్నారు. వాళ్ళు ఒక 30 ఏళ్ళు వయసు ఉండేటటువంటి ఒక జీడి తోటలు, జామ తోటలు ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ఆ సాగు అనుభవంలో రికార్డులో సాగు అనుభవదారులుగా వాళ్ళు రికార్డులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని ఎట్లాగైనా తొలగించి ఆ భూమిని కబ్జా చేయాలని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. మల్లిడి రామిరెడ్డి అనేటటువంటి ఒక ఎన్ఆర్ఐ, ఆయన భూమి ఎక్కడో ఒక 40-50 ఏళ్ల క్రితం విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఆ భూమి ఈయనకు అమ్మినట్టు రికార్డులు సృష్టించి ఈ భూమి మీద ఈయన దాష్టికలు ప్రదర్శిస్తున్నాడు. గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగింది కూడా, దాడులు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈయన ఒక ప్రజాప్రతినిధి, అదే ప్రాంతానికి సంబంధించిన ఒక ఆదివాసుల మీద ఈయన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా తీసుకోవడానికి చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మరి రోజు మీడియాలోనే చాలాసార్లు వచ్చింది. కానీ ఇప్పుడు వరకు ఆ పార్టీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఒక ఆదివాసీ ప్రజల కష్టాలలో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవలసినటువంటి నాయకుడు తనే దౌర్జన్యానికి దిగబడి ఒక గూండా మాదిరిగా వెళ్ళి దాడులు చేసి వాళ్ళ ఆస్తుపాస్తుల్ని ధ్వంసం చేస్తుంటే కనీసం ఇప్పుడు వరకు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం లేదు. అంటే పార్టీ మద్దతు కూడా ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గ పనులన్నిటికీ కూడా మద్దతు ఉందని చెప్పేసి మేము భావిస్తాము. కనుక ఇప్పటికైనా మేము అందుకనే ఈ మధ్య కాలంలో ఒకసారి పోలీసుల దగ్గర పంచాయతీ పెట్టిన తర్వాత ఆ పంచాయతీలో పోలీసుల ముందే ఆ గ్రామస్తుల్ని, ఆ గదబ ఆదివాసుల్ని మీ అంతు చూస్తాం, మీరు శుక్రవారం కల్లా కూడా మీరు ఊరిని ఖాళీ చేసి మీరు వెళ్ళిపోకపోతే మీ పైన భౌతిక దాడులు చేస్తామని చెప్పేసి పోలీసుల దగ్గర ఆయన చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి ఈరోజు నేను పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ గౌడ్ గారిని కలిసి వాళ్లకు మీరు ఒక కస్టోడియన్ ఆఫీసర్గా వాళ్లకు రక్షణ కల్పించాలి, పోలీసులతో మీరు మాట్లాడాలని చెప్పేసి పోలీసులకు ఆదేశించమని చెప్పేసి మేము కోరడం జరిగింది. అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్లకు ఏ విధమైనటువంటి వారనూకరాజు ద్వారా వాళ్ళ ప్రాణాలకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూడమని చెప్పేసి పోలీసులకి చెప్పమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. కనుక ఈ పిఓ గారు కూడా చాలా ఇమీడియట్లీగా స్పందించి పోలీసులకి వాళ్లకు తెలియచేయటం జరిగింది. కనుక ఈ విషయం మా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ దృష్టికి వచ్చింది కాబట్టి దాని మీద మేము ఖచ్చితంగా ప్రభుత్వం కానీ లేదంటే ఆయనే సెట్ బ్యాక్ అయ్యి వెనకకు వెళ్ళడం కానీ లేదంటే ఇంకా దౌర్జన్యాలకు పాల్పడితే మేము దీన్ని ప్రత్యేకంగా కార్యాచరణ చేసి మేము ఆందోళన చేసి ఆయన ఒక ఆదివాసులకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం.